తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక పోలీసులతో పాలన సాగిస్తున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చించుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు, బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా నుమాన్ గారు, బడ్జెట్ సెషన్స్ చాలా హాట్గా నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ని డిఫెన్స్లో పడేసేలాగా ప్రతిపక్షాలు అయితే పక్కా ప్రణాళికతో ఒక పక్కా ప్లాన్తో ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. అంటే మెయిన్గా ఫోకస్ అంతా కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు, వాళ్ళ ఫోకస్ మెయిన్ మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపైనే ఉంది. ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అని అంటూ అసెంబ్లీలో ఇవాళ బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెట్టింది. సో హామీల అమలుపై కాంగ్రెస్ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని మీరు ఎందుకు ఆమోదించకూడదు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి జనాల నుంచి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం, యాజ్ వెల్ యాజ్ ఫెలో ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశాల గురించి, 6 గ్యారంటీల గురించి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారు, నేను ఒకటే విషయం మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నాను మేడం. 10 years ఆఫ్ ద గవర్నెన్స్లో వారు ఉన్నప్పుడు రైతు బంధు కోసం, దళిత బంధు కోసం, బీసీ బంధు కోసం మరి దేని గురించి వారు ఒక బిల్ తీసుకొచ్చేసేసి చట్టబద్ధ కల్పించారు. మేము ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో 6 గ్యారంటీల కోసం 50,713 వేల కోట్ల రూపాయలు వీ హ్యావ్ అసైన్డ్ ఇట్ ఫర్ ద 6 గ్యారంటీస్. 6 గ్యారంటీల కోసం నిర్దిష్టమైన ఒక బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ గ్యారంటీగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఖజానాలో ఆ బడ్జెట్లో ఏ గ్యారంటీకి ఎంత చెల్లిస్తున్నామని చెప్పేసి క్లియర్గా కేటగారికల్గా ప్రతి ఒక్క గ్యారంటీకి మీరు నిర్దిష్టమైన ఒక బడ్జెట్ అలొకేట్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అని అంటే అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. ఇంత క్లియర్గా ఉన్నా సరే మాకు ఏదో లీగాలిటీ కావాలా, మాకు దీనికి చట్టబద్ధత కావాలా, మనం ప్రైవేట్ బిల్లు తీసుకొస్తాం. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మొత్తం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అయినా సరే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎక్కడైనా సరే అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాత దానిని లీగల్గా చట్టబద్ధత తీసుకురావడానికి ఏ గవర్నమెంట్ అయినా చేసిన దాఖలాలు లేనటువంటి తరుణం. అటువంటి తరుణంలో మా మీద పట్టేసేసి మీరు ఈ బిల్లుని ప్రవేశించబెడుతున్నాం, దీన్ని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వారు మాట్లాడడం విడ్డూరం, హాస్యాస్పదం. మిస్టర్ హరీష్ రావు ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బయట కవిత గారు బయటికి వచ్చేసేసి ఆయన చేసినటువంటి లీలల్లో ఒకటి తర్వాత ఒకటి బ్యాటింగ్ చేస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆయనకి మొత్తం ఫుల్ బౌన్సర్లు పోతున్నాయి ఆయనకి. అందుకని చెప్పేసి అసెంబ్లీలో వచ్చేసేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వారు ఏం మాట్లాడుతున్నారండి, వారు ప్యాడీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్యాడీని ఎక్స్పోర్ట్ చేస్తూ ఫిలిప్పీన్స్ ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, రైస్ ఎక్స్పోర్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి తెలంగాణ గవర్నమెంట్ కి, ఫిలిపియన్ గవర్నమెంట్ కి, ఈ మూడింటికి మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం క్లియర్ గా మనం వారి ఏ రకంగా అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో ఎవ్రీథింగ్ హాస్ బీన్ డీటెయిల్డ్. దాని గురించి మాట్లాడమని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ఎవరో వ్యక్తి ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. అంటే గతంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తిని అడ్వైజరీగా పెట్టుకోవడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఆయన కూడా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. అమిత్ షా మీద కూడా కేసులు ఉన్నాయండి. జైలుకి కూడా పోయి ఇచ్చాడండి. ఈ రోజు ఆయన హోమ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద కూడా ఉన్నాయి కదా. నేను అదే అన్నాను, నేను కేసులు ఎవరి మీద లేదండి, దుబాయ్ శేఖర్ మీద కూడా ఉన్నాయి. దుబాయ్ శేఖర్ మీద, పాస్పోర్ట్ బ్రోకర్ మీద కూడా కేసులు ఉన్నాయి. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, పాలసీస్ మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని గురించి మాట్లాడండి. ఈ రోజు తెలంగాణలో ప్యాడీ ప్రొడక్షన్ అనేది 280 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఓన్లీ 50 లక్షల టన్నులు మాత్రమే తెలంగాణ కోసం అవసరం ఉంటుంది. మిగతాది ఏం చేయమంటారు? ఆయనలాగా చేతగాని దద్దమ్మలాగా మేము వ్యవహరించలేదే. ఆయన ఏమన్నాడండి, సన్నబే ఎందుకేసారయ్యా, ఎవరు కొనుక్కుంటారయ్యా, మేము పోయి ఆడ కొట్లాడాలా, ఢిల్లీలో పోయి మాట్లాడాలా అని ఈ రకంగా మాట్లాడేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తారు మనం అందరం చూసాం. నేను ఒక రైతుని, మా దగ్గర కూడా వి డూ ద ప్యాడీ ప్రొడక్షన్, మాకు తెలిసిన ఇబ్బందులు పడ్డాము మేము. అటువంటి తరుణంలో ఏ రకంగా అయితే అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వ్యవహరించారో మనకు తెలుసు. ఈ రోజు గవర్నమెంట్ మనకు కావాల్సినటువంటి డబ్బు, ఇక్కడ గ్లోబల్ రికగ్నిషన్ వస్తుందండి తెలంగాణలో ప్యాడీ ప్రొడక్షన్. మొత్తం మీరు తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇఫ్ యూ సీ ఆఫ్టర్ పంజాబ్ వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్.
అటువంటి ప్రొడక్షన్ చేసేసి దానికి గ్లోబల్ రికగ్నిషన్ తీసుకొస్తున్నటువంటి తరుణంలో దీన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి డబ్బులు ఇమ్మీడియట్గా ఫార్మర్స్కి ఇస్తున్నాం, ఫార్మర్ దగ్గర కొనుగోలు చేసుకుంటున్నాం. లాస్ట్ ఖరీఫ్లో మేము 72 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినాం. ఈసారి రబీలో మేము 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ మేము పెట్టుకున్నాం ప్రొక్యూర్మెంట్ కోసం. ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్, ఎవ్రీథింగ్ వైట్ అండ్ వైట్ లో జరుగుతుంది. మరి కాకినాడ పోర్టుకు వెళదాం రండి, కాకినాడ పోర్టుకు వెళదాం రండి దమ్ముంటే అని సవాల్ విసిరారు. పోర్ట్, టెల్ మీ వన్ థింగ్ మేడం, వాట్ ఈస్ అ పోర్ట్? పోర్ట్ అనేది అక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్, అది ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తారు. ఇట్స్ జస్ట్ షిప్మెంట్ పాయింట్. అది ఆ షిప్మెంట్ పాయింట్ పోయి ఏం చేస్తాడు ఈయన, నాకు అర్థం కాదు. ఈయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు నాకు. వాట్ విల్ యూ డూ బై గోయింగ్ టు ద పోర్ట్? యూ టెల్ మీ ఏం చేయగలుగుతావు? ఇప్పుడు బస్ స్టాండ్కి పోయి బస్ బయలుదేరుతుందండి, బస్ స్టాండ్కి పోయి చేస్తానంటే ఏం చేస్తావు నువ్వు? నాకు అర్థం కాదు అక్కడ పోయి. సి వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్, మీరు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉంటూ కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయండి, మేము వింటాము, వినడానికే ఉన్నాము. అసెంబ్లీ దాని గురించి ఉంది. అంతేగాని మీరు లేనిపోని నిందలేస్తాము, మా మీద మేము బురద జల్లుతాము, మీరు తెరుచుకుండి అని చెప్పేసి వ్యవహరిస్తే మాత్రం ఇది పద్ధతి కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ ఎ వెరీ జెంటిల్ మ్యాన్, మన అందరికీ తెలుసు, సీనియర్ మంత్రి, యూనో సివిల్ సప్లైస్ గురించి ఆయనకి అపారమైన అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి హెడ్ చేస్తున్నటువంటి యొక్క పోర్ట్ఫోలియోలో మీరు ఈ రకంగా మాట్లాడడం, ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి నిస్వార్థుడు అండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. నేను ఏం చెప్తున్నాను అంటే, మేము ఇక్కడ మనకు కావాల్సినటువంటి తెలంగాణ ఫార్మర్స్ కోసం కొనుగోలు చేయడానికి గవర్నమెంట్ ఎవ్రీ ప్లాన్ ఉందండి. ఇంటర్నల్ గా కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, బయటకు పంపేయడానికి కానివ్వండి, 3 levels వీ హ్యావ్ కట్టుదిట్టమైన ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ పనిచేస్తుందండి. దానికి మీరు వచ్చేసేసి మేము ప్రొక్యూర్మెంట్ కూడా చేయలేని పరిస్థితి కదా. మనందరం, మీరు న్యూస్ లో ఉన్నారు, ఒక్కసారి అది విజువల్స్ మీరు ప్లే చేయండి. అన్నాడు కదా, సన్నభయం ఎందుకు వేస్తున్నారయ్యా, వేయొద్దు, నేను చెప్తున్నా వరేస్తే ఉరి అని చెప్పేసి ఆయనే అన్నాడు కదా. మరి అన్నటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చేసేసి ఎందుకు పంపిస్తున్నారు ఫిలిప్పీన్స్ కి? అక్కడేది ఎలిగేషన్, నీ దగ్గర ఉన్నటువంటి ఎలిగేషన్స్ మాకు తెలుసు మిస్టర్ హరీష్ రావు. నువ్వు 170 ఎకరాలు మెదక్ దగ్గర ఏ రకంగా ఒక మాజీ గవర్నర్ వారి హస్బెండ్ తో ఏ రకంగా అయితే నువ్వు చేసుకున్నావో పాల ప్రొడక్షన్ యొక్క యూనిట్ మా దగ్గర సమాచారం ఉంది. నేను ఆ డీటెయిల్స్ కి పోయేటువంటి ముందుకు దోస్ ఆర్ ఎలిగేషన్స్ ఐఎమ్ మేకింగ్. కానీ ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దానికి ఒక ఇట్ గోస్ ఆన్ రికార్డ్. ఆ రికార్డులో వెళ్తున్నటువంటి ఎంత అపారమైన అనుభవం ఉంది ఆయనకి. ఆయన ఇట్ ఈస్ నాట్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, హీ ఈజ్ మల్టిపుల్ టైమ్స్ హీ హాస్ వన్. హీ నోస్ వాట్ గోస్ ఆన్ రికార్డ్, వాట్ డజంట్ గో ఆన్ రికార్డ్. అటువంటి మనిషి ఈ రకంగా కానీ అసెంబ్లీలో హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా పక్కా ఆధారాలతో సహా ఆయన నిరూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా చాలా కేటగరికల్ గా చూపిస్తూ ఉన్నారు. మీరు ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, గతంలో ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, ఎంత నిధులు ఖర్చు పెట్టారు, తర్వాత ఈసారి ఏ రకంగా ఇంత భారీగా అంటే అంకెల గారడీ చేయడం తప్ప అవన్నీ కూడా అమలులో ఏ రకంగా సాధ్యమైనటువంటివి అంటే అరచేతిలో వైకుంఠం చూపించి మళ్ళీ ఇంకోసారి ప్రజలను మోసం చేయాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ప్రభుత్వానికి ఇంకొకటి లేదు అని చెప్పారు. రైతు భరోసా విషయము, రైతు రుణమాఫీ విషయము, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ కావా? రైతు భరోసా మేడం ఈ సీజన్లో నిన్ననే ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఫార్మర్కి, ఎలిజిబుల్గా ఉన్నటువంటి ఫార్మర్స్, వాళ్ళలాగా రాళ్ళు రప్పలు ఉన్న వాళ్ళకి, మౌంటైన్స్లో ఉన్నటువంటి పొలాలకి, లేకపోతే ఆ మల్లారెడ్డి ఆయన 700 ఎకరాలు 800 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి, అటువంటి వ్యక్తులకి ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని కేటగారికల్గా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఇవ్వాలి కదా, అదే గవర్నమెంట్ యొక్క తాపత్రయం, అది ఇస్తున్నది. రైతు రుణమాఫీ గురించి ఎలిజిబుల్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నటువంటి వారికి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారికి, టైటిల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారికి ఆపడం జరిగింది. అదే ప్రతిసారి ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ప్రతిసారి అడిగినప్పుడు ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది అని చెప్తారు. No, ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే, ఇఫ్ యూ సీ మోర్ దాన్ 70% అయితే ఇట్ ఈస్ అ సక్సెస్. ఇట్ కుడ్ బి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య బీమా కానివ్వండి, ఏ స్కీమ్ అయినా సరే, వారి గవర్నమెంట్లో ఉన్నా సరే, మేమున్నా సరే, ఏ గవర్నమెంట్ అయినా 70% 75% ఒకవేళ అమలు చేస్తే మాత్రం ఇట్ ఈస్ అ సక్సెస్. బికాస్ 20-25% అనేది పీపుల్ మే నాట్ బి ఎలిజిబుల్, ఐడెంటిఫై కాలేరు, ఏదో ఒకటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి, ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సరిదిద్దుకోవడానికి గవర్నమెంట్కి కూడా ఆపర్చునిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని అసలు ఎవరికి జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అని చెప్పేసి మిస్టర్ హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాత్రం పచ్చి అబద్ధం. రైట్ అండి, రైట్. సుబ్రత్ గారు,